పత్రికాధిపతి, తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద మీడియా అధిపతిగా పేరు మోసిన రామోజీరావు గారు అకాల మరణం చెందారు. వారికి చంద్రబాబు గారికి ఉన్న అనుబంధం గురించి దాచిన దాగని నిజం అందరికీ తెలిసిందే. సో అట్లాంటి ఆయనకు అంటే గుర్తుగా రామోజీరావు గారు పాడమోశారు చంద్రబాబు. అట్లాంటి వ్యక్తి ఈరోజు పాడమోసిన చేతులతో ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్రానికి అరిష్టం అన్న వాదనలు కొన్ని వినిపిస్తున్నాయి. దానికి ఏమైనా ప్రక్షాళన ఉంది? ఎందుకంటే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి ఒక వారం 10 రోజులు అవుతున్న తరుణంలో ప్రమాణ స్వీకారాన్ని డిలే చేయలేరు. అలాగని అదే రోజు ఇక నడిపించాలి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? జాతకరీత్యా ఏం చెప్తారు? ఇది 2 రకాలుగా చూడాలి. జాతకరీత్యా మహాద్భుతముగా ఉంది అని ఇంతకు ముందు చెప్పారు, తెలుస్తోంది. ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు మనం అనుకుంటున్నాము. అయితే ఇక్కడ పాడె మోసినందు వలన ఏదో ఇబ్బంది అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది అంటే, ఈయన కుటుంబ సభ్యులు కాదు, ఒక సామాజిక వర్గం కావచ్చు అంతే. అది గౌరవముతోను చనిపోయినటువంటి వాళ్ళు అంటే శివైక్యం చెందినటువంటి వాళ్ళు చాలా పుణ్యము అన్నారు. ఇప్పుడు భోజనాలు తిన్న తర్వాత ఎంగిలి ఇస్తరాకులు ఎత్తడం అంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు నాకు ఇవ్వండి అని అడిగి ఇప్పించుకున్నటువంటిది. అది ఆ అదృష్టం కూడా అందరికీ దక్కుతుంది అనేటువంటిది లేదు. ఆయన కాబోయే సీఎంగా అనేటువంటి అభిప్రాయంతో అనుకుంటున్నారు కావచ్చు, కానీ అక్కడ వ్యక్తిగా ఇంకా అవ్వలేదు. వ్యక్తిగా సీఎం అయి మోసినా తప్పు లేదు. ఒక వ్యక్తి అక్కడ మహోన్నతమైనటువంటి వ్యక్తి. చనిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరైనా అందరూ మహోన్నతులే. శివైక్యం చెందిన వాళ్ళ గురించి మనం ఎవరిని తక్కువగా మాట్లాడేటువంటిది. బతుకున్నప్పుడు పోటాపోటీ వాళ్ళను అనుకోవచ్చుగా. ఏది ఏమైనా ఇప్పుడు శత్రువులు కూడా అట్లాంటి సమయంలో పోయి అయ్యో అని అంటారు. ఇంకా దానికి మనం అనడానికి లేదు. శత్రుత్వం ఉన్నా కూడా అక్కడితో అయిపోతుంది. అక్కడికి వెళ్లి చూడడం వలన, అటెండ్ అయిన దాని వలన భగవంతుడు అక్కడికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు అనేటువంటిది కూడా చూస్తాడు అని ఇవన్నీ గరుడ పురాణంలో చాలా వరకు చెప్తాడు, ఉన్నాయి. అక్కడ పాడె మోయడం వలన ఏదో ఇబ్బంది వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సూదిగుణ మోపినంత అరిష్టము కూడా కాదుగాక కాదు. ఎందుకు అంటే వాళ్ళ రక్త సంబంధీకులు కుటుంబంలో ఒకరు అయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఉండేటువంటి ఏ కొడుకు అనుకోండి, కొడుకుగా ఉండి కొడుకు రేపు రాష్ట్రానికి సీఎం అవుతున్నాడు అంటే చేయడానికి లేదు. అట్లా వెంటనే ఆ 10 రోజులు అయిన తర్వాత సౌకర్యం చూసుకొని మంచి రోజు చూసి చేయడం అనేది ఉంటుంది అనమాట. అట్లా కాదు కదా. ఈయన ఒక సామాజిక వర్గం కావచ్చు, కానీ ఆయన మీద ఉండేటువంటి గౌరవంతో అది విలువతో చేసినటువంటి పని. అయినా ఆయన ఆ వయసులో మేయడము అనేటువంటిది ఇంకా గొప్ప పని, మహోన్నతమైనటువంటి పని. భుజము కాయటం అనేటువంటిది అది అందరికీ అదృష్టముగా రాదు. దాంట్లో కులమతాలు చూడరాదు. నిజానికి అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి అందరూ సమానమే. అక్కడ కులమతాలు కూడా చూడరాదు. ఎవరైనా పోయి మొయ్యవచ్చునండి, అందులో సందేహమే లేదు. వీళ్ళే మొయ్యాలి, వీళ్ళు మొయ్యకూడదు అనేటువంటిది లేదు. శివైక్యం చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా భగవంతుడితో సమానమే. ఇంకా పోయిన తర్వాత ఏముందండి, ఇంకేముంది? వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే అరే బద్ధశత్రువు అయినటువంటి వాడు కూడా నన్ను మోసాడే అనేటువంటి ఇది ఉండాలి. అది పుణ్యప్రదమైనటువంటి పనిని తీసుకొచ్చి మనం చిలవలు పలవలుగా అనుకొని చేయకూడదు. ఏదో ఇబ్బంది అని ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసి ఏదో అనాలి అని అనుకుంటే దానికి సమాధానాలు ఏమి ఉండవు. కానీ సూర్యమున మోపినంత ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు కాక ఉండదు అనేటువంటిది సుస్పష్టం. ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెబుతుందో చూడాలి. ఎక్కడి వరకు ఇబ్బందులు అనేటువంటివి చెప్తున్నాయి, ఎక్కడ ఇబ్బంది కాదు అనేటువంటిది ఉన్నది. అదంతా ఏం లేదండి, అట్లా ఏమీ ఉండదు. లక్షణముగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆనాడు ఆయన మోసిన దానికి మనం చేసిన దానికి అసలు సంబంధమే లేదు కాక లేదు.
ఉమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రము సంబంధము లేదు.